ఈ వీడియోలో హిందూ పురాణాల్లో చెప్పబడిన ఒక సంఘటన ఆధారంగా ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ కి అసురులతో గల బలమైన సంబంధాన్ని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. కృష్ణ యజుర్వేద తైతీర్య సంహితలో చెప్పబడిన ఒక కథ ప్రకారం ముగ్గురు అసురులు ఉంటారు. వారి పేర్లు తారకాక్ష, విద్యున్మలి, కమలాక్ష. ఈ ముగ్గురిని త్రిపురాసురులు అంటారు. ఈ ముగ్గురు తారకాసురుడు యొక్క కుమారులు. వీరు కొన్ని వేల సంవత్సరాల పాటు రకరకాల పద్ధతుల్లో బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకోవడానికి చాలా భీకరమైన తపస్సు చేస్తారు. అయితే వీళ్ళ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు మాకు మరణమే లేని ఒక వరాన్ని ప్రసాదించు బ్రహ్మదేవా అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు మరణమే లేని వరాన్ని నేను ప్రసాదించలేను. సృష్టిలో పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. సృష్టి ధర్మాన్ని నేను అతిక్రమించలేను అని చెప్పి వేరే ఏదైనా వరాన్ని కోరుకోమని బ్రహ్మదేవుడు వాళ్ళని అడుగుతాడు. అప్పుడు ఆ ముగ్గురు అసురులు ఆలోచించుకొని ఒక రాజ్యానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో అటువంటి లక్షణాలతో నాశనం చేయలేని కంటికి కనబడిన విధంగా ఉండే 3 పురాలను మాకు ఇవ్వండి అని అడుగుతారు. ఆ 3 పురాలలో ఉన్నంత వరకు చావు మా దగ్గరికి రాకూడదు అని బ్రహ్మదేవుని వాళ్ళు వరం కోరుకుంటారు. బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి వెళ్లిపోతాడు. అయితే ఈ ముగ్గురు అసురులకు లభించిన ఈ అద్భుత వరాన్ని చూసి దేవతలు చాలా భయపడతారు. భవిష్యత్తులో వీరి ద్వారా ప్రపంచానికి ప్రమాదం ఉందని భావించి వాళ్ళని ఎలాగైనా సరే నిలువరించాలని దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి వారి భయాన్ని విన్నవించుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు మీ భయాన్ని పోగొట్టగలిగే శక్తి నాకు లేదు, మీరందరూ శివుని వద్దకు వెళ్ళండి అని వారికి సలహా ఇస్తాడు. దేవతలందరూ శివుని వద్దకు వెళ్లి ఈ రాక్షసుల వలన ప్రపంచానికి పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది స్వామి, ఎలాగైనా సరే రక్షించి స్వామి అని అడుగుతారు. అప్పుడు శివుడు దేవతలను ఉద్దేశించి ఆ ముగ్గురు రాక్షసులు ఎటువంటి లోక విచ్ఛిన్నకర కార్యాలు చేయట్లేదు, అలాంటప్పుడు దేవతలైన మీరు ఇందులో భయపడేందుకు ఏముంది అని చెప్పి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతాడు. తరువాత దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి ఈ అసురులకు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల సమస్త లోకాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది అంటూ వారి భయాన్ని విన్నవించుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా ఈ అసురులు ఎటువంటి పాపకార్యాలు చేయడం లేదు, అలాంటప్పుడు మీరు భయపడ్డంలో అర్థం లేదు అని వారిని ఉద్దేశించి మాట్లాడతాడు. అయితే ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. దేవతల భయాన్ని, భవిష్యత్తులో త్రిపురాసుల ద్వారా ఈ జగత్తుకు జరగబోయే నష్టాన్ని గుర్తించిన శ్రీ మహావిష్ణువు దేవతలకు సహాయం చేయడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను రచిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక వ్యక్తిని సృష్టిస్తాడు. అతను చూడటానికి గుండు చేసుకుని చేతిలో చెక్కతో చేయబడిన పాత్రను పట్టుకొని మాసిపోయిన పొడుగాటి వస్త్రాన్ని ధరించిన ఒక పురుషుడిని సృష్టిస్తాడు. శ్రీ మహావిష్ణువు చేత సృష్టించబడిన ఆ వ్యక్తి తాను చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏమిటో వివరించు స్వామి అని శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నీవు త్రిపురాసురుల దగ్గరికి వెళ్లి వేదాలకు వ్యతిరేకంగా ఉండే సిద్ధాంతాలను ప్రచారం చేసి వారికి బోధించి వారు నీ ద్వారా చెప్పబడిన అవైదిక సిద్ధాంతాలను ఆచరించేలా చేయమని తనకి ఆదేశిస్తాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు ఆ వ్యక్తి రాక్షసులందరినీ తన సిద్ధాంతం వైపు ఆకర్షించి వేదాలకు వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేసి తన చేత కొత్తగా స్థాపించబడిన అవైదిక మతంలోనికి వందల సంఖ్యలో రాక్షసులందరినీ మారుస్తాడు. అతడు తనకి సహాయకరంగా ఉండడానికి 4 అనుయాయులను కూడా సంపాదించుకుంటాడు. విష్ణువు చేత సృష్టించబడిన ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఎలా ఉందంటే అనుక్షణం హరినామస్మరణ చేసే నారదమునిని కూడా వైదిక ధర్మం నుంచి అవైదిక ధర్మంలోనికి మార్చివేసి వేదాలకు వ్యతిరేకమైన వాడిగా తయారు చేస్తాడు. నారద మహర్షి ఎప్పుడైతే అవైదిక మతంలోనికి మారిపోయాడో విద్యున్మలి కూడా ఆ వ్యక్తి బోధించిన మతాన్ని స్వీకరిస్తాడు. తరువాత తారకాక్షుడు మరియు కమలాక్షుడు కూడా ఆ వ్యక్తి చేత ప్రతిపాదించబడిన సిద్ధాంతాలను అంగీకరించి మెల్లగా వేదాలకు దూరంగా జరుగుతూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు చేత సృష్టించబడిన ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఎంతలా పెరిగిందంటే ఆఖరికి రాక్షసులు శివుడిని కూడా పూజించడం మానేస్తారు. అవైదిక మత సిద్ధాంతాలకు బానిసలుగా మారి లోక వినాశకర పనులు చేస్తూ సకల జీవులను హింసిస్తూ భక్షిస్తూ ఎటువంటి నియమ నిబంధనలు వావి వరుసలు పాటించకుండా జీవిస్తున్న రాక్షసులని మహాశివుడు సంహరించిన తరువాత రాక్షసుల ద్వారా భవిష్యత్తులో దేవతలకు ఎటువంటి ముప్పు రాదని భావించిన దేవతలు శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి వెళ్లిపోతారు. అయితే కలియుగాన్ని ప్రభావితం చేయగలిగే ఒక ముఖ్యమైన సంఘటనకి బీజం అప్పుడే పడింది. తనకు అప్పచెప్పిన పనిని విజయవంతంగా పూర్తి చేసిన తరువాత ఆ వ్యక్తి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి మీరు చెప్పిన పనిని పూర్తి చేశాను స్వామి, ఇప్పుడు నేను ఏమి చేయాలి స్వామి అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నువ్వు ఎడారి ప్రాంతానికి వెళ్లి అక్కడే ఉంటూ కలియుగం ప్రారంభమైన తరువాత కలిపురుషునికి అనుకూలంగా ఉండి కలిధర్మాన్ని వ్యాప్తి చేయడానికి మరలా అవైదిక సిద్ధాంతాలను ప్రచారం చేయడం ప్రారంభించు అని తనకి ఆజ్ఞ ఇచ్చి పంపించి వేస్తాడు. అయితే ఇక్కడ శ్రీ మహావిష్ణువు చేత సృష్టించబడిన ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చు అని ఆలోచిస్తే ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త అయ్యే అవకాశం లేకపోలేదు అనే ఆలోచన రాకమానదు. ఎందుకంటే ఖురాన్ ప్రకారం మహమ్మద్ ప్రవక్త ఎప్పుడూ తన తలపైన జుత్తు ఉంచుకోకుండా గుండు చేసుకుంటూ ఉండేవాడు. అలాగే తన చేతిలో ఎప్పుడూ చెక్కతో చేయబడిన ఒక పాత్రను ఉపయోగిస్తూ ఆ పాత్రలో నీళ్లు తాగేవాడు. అలాగే మహమ్మద్ ప్రవక్త తనతో పాటు ఎప్పుడూ 4 వ్యక్తులను తన వెంట ఉంచుకునేవారు.
వాళ్ళు అబూబకర్, ఉమర్, ఉత్మాన్, అలీ. అయితే ఇద్దరి మధ్య పోలికైతే సరిపోయింది, కానీ ఇది నిజంగా జరిగిందా లేదా అని అర్థం చేసుకోవడానికి మనకి ఇంకొన్ని ఆధారాలు కావాలి. అందుకోసం మనం భవిష్యోత్తర పురాణాన్ని పరిశీలిస్తే అందులో ప్రతి సర్గ 3వ పర్వం 3వ అభ్యాసం ప్రకారం శాలివాహన వంశానికి చెందిన భోజరాజు అనే చక్రవర్తి భారతదేశం నుంచి పశ్చిమం వైపుగా ప్రయాణం చేస్తాడు. పశ్చిమం వైపుగా ఉన్న ఎడారి ప్రాంతంలో శిష్యులకి బోధిస్తున్న మహమ్మద అనే వ్యక్తిని కలుస్తాడు. ఆ మహమ్మద అనే వ్యక్తి మ్లేచ్ఛ ధర్మానికి ఆద్యుడు. ఇక్కడ బార్బేరియన్స్ నే మ్లేచ్ఛ జాతి వారు అని సంబోధిస్తారు. తర్వాత భోజరాజు మరుస్థలానికి అనగా ఎడారి ప్రదేశానికి వెళ్లి మ్లేచ్చుల చేత దాచబడిన శివునికి గంగాభిషేకం చేసి శివుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తాడు. మరుస్థలాన్ని నివాసయోగ్యంగా చేసుకుని భక్తుల చేత పూజించబడుతున్న ఓ గిరిజనాథ, నా నమస్కారాన్ని స్వీకరించు అని ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు అనుగ్రహించి, భోజరాజా, నీవు మహాకాళేశ్వర క్షేత్రానికి వెళ్ళు. బాహ్లికమను ఈ దేశము మ్లేచ్ఛ దూషితమై ఉన్నది. ఇచ్చట ఆర్య ధర్మము లేదు. నాచే దగ్ధుడైన త్రిపురాసురుడు ఇక్కడ బలిచే పంపబడి వరములను పొంది మహామద అను పేరుతో అవైదిక ధర్మాన్ని వ్యాప్తి చేసి పిశాచ రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడు. నీవు తక్షణమే నీ స్వదేశానికి ప్రయాణం కమ్ము అని శివుడు భోజరాజుకు ఆదేశిస్తాడు. ఇక్కడ మనకి అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఎవరైతే విష్ణువు చేత సృష్టించబడి త్రిపురాసుర సంహారానికి కారణమై అవైదిక సిద్ధాంతాన్ని ప్రచారం చేసి రాక్షసులందరినీ అవైదిక మతస్థులుగా మార్చిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి ద్వారా స్థాపించబడిన మతమే ప్రస్తుత ఎడారి ప్రాంతంలో భోజరాజు ద్వారా చూడబడిందని మనం అర్థం చేసుకోవచ్చు. తరువాత భోజరాజుకి మహమ్మద అనే పేరు కలిగిన వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ 10 నుంచి 17 మధ్య ఉన్న శ్లోకాలలో వివరించబడి ఉన్నది. భోజరాజు తిరిగి భారతదేశానికి వస్తున్నప్పుడు అతనితో పాటు మహమ్మద అనే పేరు కలిగిన వ్యక్తి కూడా సింధు నది తీరం వరకు వచ్చి తన దగ్గర ఉన్న శివలింగాన్ని చూపించి, ఓ రాజా, నీకు దేవుడైన వాడు నాకు కూడా దేవుడే. నేను యాచించి తెచ్చిన దానిని అతడు తింటాడు అని చెప్పగా అది విన్న భోజరాజు ఆశ్చర్యానికి లోనవుతాడు. తరువాత మహామద అనే వ్యక్తి భోజరాజుతో ఈ విధంగా మాట్లాడతాడు. ఓ భోజరాజా, నీవు ఆచరించు ధర్మము ప్రపంచంలో ఉన్న అనుసరించదగ్గ సిద్ధాంతాల్లోకెల్లా అత్యుత్తమైనది. నేను ఈశ్వర ఆజ్ఞ చేత పైశాచిక ధర్మాన్ని విస్తరింప చేయడానికి పంపబడి ఉన్నాను. లింగ భేదము చేయించుకుని జుట్టును తీసివేయుట, గడ్డము పెంచుకునుట, బిగ్గరగా అరిచే ప్రార్థన చేయుట, సర్వ భక్షములను తినుట, పశువధ, నిత్య మాంస భక్షణ మాకు నిత్య కర్మములు. ఆర్యులు దర్భల చేత సంస్కారం చేసుకున్నట్లే మేము ముసలము చేత సంస్కరించుకున్నాము. అందువలనే మా వాళ్ళు ముసలమానులుగా పిలువబడతారు అంటూ భోజరాజుకి తన పిశాచి ధర్మాన్ని వివరించి చెబుతాడు ఆ మహమ్మదు అనే వ్యక్తి. ఎప్పుడైతే మహమ్మద చెప్పిన పైశాచిక సిద్ధాంతాలు విన్నాడో భోజరాజు కూడా సిద్ధాంతాలకు ఆకర్షితుడవడాన్ని గమనించిన భోజరాజు వెంట వచ్చిన కాళిదాసు అని పిలువబడే ఒక బ్రాహ్మణుడు భోజరాజును రక్షించడానికి మహమ్మదను హెచ్చరిస్తాడు. ఓ మహమ్మద, నీ సిద్ధాంతాలను, నీ కనికట్టు విద్యను ఇక్కడతో కట్టిపెట్టి మరలిపో అంటూ మహామదాను అతని శిష్యులను హెచ్చరిస్తాడు. అప్పుడు మహామద వెనకపోవడం వలన అప్పుడు బ్రాహ్మణుడు, ఒరి మహామద, మాయ చేసి రాజుని మోహింపచేసితివి కదరా, బాహ్లిక దేశం మ్లేచ్ఛుడమైన నిన్ను ఇక్కడే సంహరిస్తాను అంటూ 10,000 సార్లు నవాక్షరి మంత్రాన్ని జపించి దశాంశ హోమము చేసిన వెంటనే మహమ్మద భస్మమై మ్లేచ్ఛులు ఆరాధించే వాడిగా మారిపోతాడు. అతని శిష్యులు భయభ్రాంతులకు లోనై అతని బూడిదను తీసుకొని అక్కడ నుంచి ఎడారి దేశానికి పారిపోయి ఆ బూడిదను భూమిలో పాతిపెట్టి పూజించడం మొదలు పెడతాడు. అయితే మహావిష్ణువు చేత సృష్టించబడిన ఆ మహమ్మద అనే వ్యక్తి తిరిగి మానవాతీత శక్తిని ప్రదర్శించి తిరిగి రూపాన్ని సంతరించుకొని తన అవైదిక సిద్ధాంతాలను వ్యాప్తి చేసి మ్లేచ్ఛ జాతికి ఆరాధ్యుడిగా మారతాడు. భవిష్యోత్తర పురాణంలో చెప్పబడిన ఈ కథకి ప్రామాణికత ఎంతవరకు ఉందనే విషయం పైన సందేహాలున్నప్పటికీ మహమ్మద అనే పేరు కలిగిన వ్యక్తులు చాలా మందే ఉండి ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు. మహమ్మద అనే పేరుతో శ్రీ మహావిష్ణువు చేత సృష్టించబడిన వ్యక్తి గురించిన వివరాలను ప్రామాణికతతో తెలుసుకునేందుకు ఉపనిషత్తులు మరియు పురాణాల్లో ఉన్న వాక్యాలను పరిశీలించినట్లయితే మనకి పూర్తి అవగాహన వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం కొత్త మర్చిపోకండి.